డైలీ టేస్ట్ ది డైలీ. ఒక్క డైరీతో ఆధారాలతో జోగి రమేష్ దొరికిపోయారా? ఈ అంశాన్ని ఈ వీడియోలో మనం విశ్లేషించుకుందాం. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ కల్తీ మద్యానికి సంబంధించిన కేసు. సో జోగి రమేష్ మొదట్లో ఏం చేశారు? మామూలు హడావుడి కాదు, అసలు ఏమి లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పేసి చేసిన హంగామా మనకు తెలియదేం కాదు. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలను చూసినట్లయితే ఇది ఖచ్చితంగా ఎవరెవరి ప్రమేయం ఏ మేరకు ఉంది అని చెప్పేసి ఒక డైరీ దొరికిందండోయ్. తాటికాయంత అక్షరాలతో, పెద్ద పెద్ద అక్షరాలతో కొన్ని అంశాలు రాసి ఉన్నాయి ఆ డైరీలో. సో మరి ఆ డైరీ దొరికిన తర్వాత, అంటే డైరీ దొరికిందంటే పక్కాగా ఉందని కాదు దాని ఉద్దేశం, ఆ డైరీలో ఏమేమి జరిగినాయి అనేది రాసి ఉంచుతారుగా, ఆ కోణంలో దర్యాప్తు జరుపుతారుగా. మరి ఇంతకీ ఆ డైరీలో ఏమేమి అంశాలు ఉన్నాయి, ఏంటి, ఆ డైరీ ఎవరు రాశారు అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. దానికంటే ముందుగా ఈ కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ వ్యవహారం మరి ఏ మేరకు చేశారు అని మీరు నమ్ముతున్నారా లేదా అనేది అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే డైరీ, ఇంతకీ ఈ డైరీ ఎవరిది ఏంటి అని అంటే కట్టా రాజు, ఇతను కూడా ఒక నిందితుడే. సో ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ఒక అక్యూజ్డ్గా ఉన్నారు. ఈయన ఒక డైరీలో రాసుకున్నారు. ఆ డైరీలో ఏమేమి రాశారు ఏంటి అంటే ఈ కల్తీ మద్యానికి సంబంధించి ఫార్ములా, మామూలుగా ప్రతిదానికి ఒక ఫార్ములా ఉంటుంది కదా, ఈ ఫార్ములా చేసిన దానికి. సో ఎవరు చేశారు ఫార్ములా అంటే చిత్తూరు జిల్లాకి సంబంధించిన బాలాజీ, ఆయన కుమారుడు సుదర్శన్ అట. సో వీళ్ళు ఆ ఫార్ములాను తయారు చేశారు. మరి ఫార్ములా తయారు చేసిన దానికి కూడా డబ్బులు ఇవ్వాలి కదా, ఫ్రీగా ఎవరు చేస్తారు, డబ్బులు ఎవరు ఊరకనే రావు కదా అనే తరహాలోనే ఫార్ములా కూడా ఎవరు ఊరకనే ఎవరు. సో ఇక్కడ ఈ బాలాజీ ఆయన కుమారుడు సుదర్శన్లకు మరి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశారు అని చెప్పేసి ఇక్కడ డైరీలో రాసి పెట్టారు. సో 2.5 కోట్ల రూపాయలు ఆయనకు చెల్లించారు. దేనికి చెల్లించారు? అది ఓన్లీ ఫార్ములా కొరకే, ఒక ఫార్ములా కోసం 2.5 కోట్లు చెల్లించారట. సో ఇది ఒక తంతు. మరో ప్రక్కన శనివారంతో వీరిద్దరు ఎవరెవరైతే అద్దేపల్లి సోదరులు ఉన్నారో జగన్మోహన్ రావు అండ్ జనార్దన్ రావు, వీరిద్దరిని పోలీసు కస్టడీకి తీసుకున్న ఆ కస్టడీ విచారణ కాస్త పూర్తయింది. ఆ పూర్తయిన క్రమంలో వాళ్ళు పలు దఫాలుగా చెప్పిన అంశాలు ఏంటి అంటే, ఇదిగో మేము జోగి రమేష్తో కలిసి ఇట్లా చేసాం, అట్లా చేసాం, అది ఇది చెప్పేసి ఆయన సహాయ సహకారాల మేరకే జరిగింది అని చెప్పేసి అన్నారు. సో వాటితో పాటుగా ఆయన సౌత్ ఆఫ్రికాకి వెళ్లే ముందు ఇదే జోగి రమేష్తో ఇంట్లో కూర్చొని చర్చలు జరిపిన మాట కూడా వాస్తవాన్ని మరలా చెప్పారు. సో దీనికి దర్యాప్తు అధికారులు ఆ సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించిన హార్డ్ డిస్క్ని కలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ హార్డ్ డిస్క్లో ఏ రోజు ఏం చేశారు అనేది కూడా బయట పెట్టవలసిన అవసరం ఉంది. అయితే సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించిన అంశం అది హార్డ్ డిస్క్లో ఆ పాస్వర్డ్ ఉంటుంది కదా, ఆ పాస్వర్డ్కి సంబంధించిన అంశం. ఇప్పుడు ఆ పాస్వర్డ్ తెలీదు, ఆ పాస్వర్డ్కి సంబంధించి అది ఓపెన్ చేస్తే కానీ బయటపడదు. అయితే ఇక్కడ ఈ 2.5 కోట్ల రూపాయలు ఏదైతే ఈ కట్టా రాజు ఇతను డైరీలో రాశారో, ఏది బాలాజీ వాళ్ళకి ఇచ్చారని, అందులో 1 కోటి రూపాయలు మొట్టమొదటిగా ఆ మొలకల చెరువులోని మద్యానికి సంబంధించిన దానికి ఫార్ములాకే ఇచ్చారట, ఏదో అప్పట్లో. సో ఇక్కడ 1 కాదు 2 కాదు అనేక రకాలైన అంశాలు. ఇప్పుడు జోగి రమేష్ ఏవైనా డిఫెండ్ చేసుకుందామంటే ఇదిగో డైరీలో ఎందుకు రాసుకుంటాడు ఆయన? ఈ కట్టరాజు అనేవాడికి ఆయన పిచ్చా షాదా, పలానా వాడికి పలానా పర్పస్ మీద ఇచ్చారు, ఏ పర్పస్కి డబ్బులు ఇచ్చారు, ఎవరు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అనేది రాస్తే ఇంకా అతను పిచ్చకి రాసుకున్నాడా లేకపోతే పని పాట లేకుండా రాశాడంటారా? ఇప్పుడు వేరే వేరే అంశాలు అయితే వేరే అనుకోవచ్చు. అక్కడ డైరీలో పేర్లు, ఏ పర్పసు అనేది క్లియర్గా ఎంత అమౌంట్ అనేది రాశారు అని అంటే ఇక ఖచ్చితంగా ఆ కోణంలో దర్యాప్తు చేస్తారు. అదిగో ఇక్కడ ఎందుకు రాసుకున్నాడు అని చెప్పేసి ఇప్పుడు కట్టరాజు కూడా ఖచ్చితంగా చెప్తాడుగా. ఈ కట్టరాజు చెప్పేది కావచ్చు, అద్దెపల్లి జనార్దన్ చెప్పేది కావచ్చు, అలాగే అద్దెపల్లి జగన్మోహన్ రావు చెప్పేది కావచ్చు, వీళ్ళిద్దరు చెబుతున్న దానికి అక్కడ జోగి బ్రదర్స్ చెప్పేదానికి సంబంధాలు ఉంటల్లా. సో మధ్యలో ఇప్పుడు కట్టరాజు లాంటి వాళ్ళు చెప్తున్న విషయాలను బట్టి చూస్తే ఖచ్చితంగా ఇది జరిగింది అని చెప్పేసి అనుకోవాలి. అయితే ఆయన ఆఫ్రికా వెళ్ళే ముందు కూడా ఈయనతో చర్చలు జరిపారు అని అంటే ఏ అంశం పైన జరిపారు? పైగా ఈ లింక్స్ అన్నీ ఎక్కడ కనెక్ట్ అయ్యి ఉన్నాయంటే సౌత్ ఆఫ్రికాకే కనెక్ట్ అయ్యి ఉన్నాయి. సో ఇప్పుడు ఈ కల్తీ మద్యం అనేది గుర్తుపెట్టుకోండి, కావాలండి వీడియో సేవ్ చేసుకోండి, మద్యం కుంభకోణానికి కూడా ఖచ్చితంగా లింక్ అయ్యి ఉంటుంది. సో ఈ కల్తీ మద్యం ఇప్పటివరకు మనం 2 సపరేట్గానే చూడాలి. ఎందుకంటే కల్తీ మద్యం అనేది ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బయటపడింది. మద్యం కుంభకోణం అంటే అప్పుడు ప్రభుత్వమే నిర్వహించింది కాబట్టి మద్యం అమ్మకాలు ఇవన్నీ కూడా సో వాళ్ళకి సంబంధించిన అంశం. సో ఈ రెండిటికి కామన్గా
ఖచ్చితంగా మూలాలు ఆ సౌత్ ఆఫ్రికాలో ఉంటాయి, రాసి పెట్టుకోండి. సో అదే తరహాలో ఇప్పుడు ఆ సౌత్ ఆఫ్రికాకి సంబంధించిన ఎపిసోడ్లో ఎవరెవరి ప్రమేయం ఎంత మేరకు ఉంది. సో ఇప్పుడు ఏదైతే అతను ఉన్నాడు కదా టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి, ఆయన అక్కడ సౌత్ ఆఫ్రికాలో వ్యాపారాలు ఉన్నాయని చెప్పేసి చెప్పారు. అయితే ఆ వ్యాపారాలు మరి అప్పుడు అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆయన ఏదైతే తెలుగుదేశం పార్టీలోకి రాకముందు ఆ కార్యకలాపాలు అక్కడ వరకే పరిమితం అయినాయా, లేకపోతే ఇక్కడ ఈ మద్యం కుంభకోణంలో కూడా ఏమైనా లింకులు ఉన్నాయా అనేది కూడా బయటకు రావచ్చు. ఒకవేళ ఆయనకి ఆఫ్రికా వరకే పరిమితం అయిందనుకోండి, ఈ కేసుకు సంబంధించి కానీ కల్తీ మద్యానికి సంబంధించి కానీ ఎటువంటి ప్రమేయం లేదు అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ఏమాత్రం ఈ మద్యం కుంభకోణానికి సంబంధించిన దాంట్లో కావచ్చు, లేకపోతే కల్తీ మద్యానికి సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, ఎక్కడైనా లింకప్ ఉంది అంటే మరి అప్పుడు దానికి సంబంధించిన వ్యవహారం ఏ విధంగా బయటపడుతుంది అనేది కూడా చాలా తీక్షణంగా చూస్తూ ఉన్నాం. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు జోగి రమేష్ మరి అమ్మవారి సన్నిధికి వెళ్ళి నేను ప్రమాణం చేస్తాను అని చెప్పేసి ఛాలెంజ్ మీద ఛాలెంజ్లు, అలాగే నార్కోటిక్ టెస్ట్కి కూడా నేను రెడీ, ఎవరైనా సరే రండి అని చెప్పేసి ఛాలెంజ్లు విసరటం. సో నార్కోటిక్ టెస్టు ఇవన్నీ డైరెక్ట్గా ఓపెన్గా అమ్మవారి గుడి దగ్గరికి వెళ్తే జరిగేవి కాదు. సో ఏది ఏమైనా కోర్టు ప్రకారంగా చట్టబద్ధంగా జరిగితేనే దానికి శాంటిటీ ఉంటుంది. సో మామూలుగా ప్రజల్ని ఏదో ఎమోషనల్గా కనెక్టివిటీ కోసం మనం ఏదో ప్రయత్నాలు చేయొచ్చు. నేను అమ్మవారి దగ్గర ప్రమాణం చేస్తానన్నాను, గుళ్ళోకి వస్తానన్నాను అని చెప్పేసి అంటే అది మామూలుగా ఇళ్ళ దగ్గర మనం మాట్లాడుకునే మాటలకి అరుగుల మీద చెప్పుకునే కబుర్లకు సరిపోద్దు, కానీ కోర్టుల పరంగా మాట్లాడుకునే అంశాలకైతే ఆ విధంగా పనికిరాదు. సో ఏది ఏమైనా అప్పుడు మీరు కోర్టు దగ్గరికి వచ్చినప్పుడు చట్టపరంగా ఇప్పుడు చెప్పండి. ఏదైతే భగవద్గీత మీద ప్రమాణం చేసి చెబుతున్నాను అని చెప్పేసి అంటారు చూసారా, అప్పుడు చెప్పండి. అబద్ధాలు కాకుండా వాస్తవాలు, ఎవరెవరితో ఎటువంటి పరిచయాలు ఉన్నాయి, ఎటువంటి సంబంధాలు ఉన్నాయి, ఇందులో కల్తీ మద్యానికి సంబంధించిన ఎపిసోడ్ కనెక్ట్ అయ్యిందా లేదా అని చెబితే అప్పుడు అవుతారు. అంతేగాని ఏదో తొందరపడి కోయల ముందే కూర్చుంది అన్నట్టుగా అది అక్కడ విచారణ మొదలు పెట్టక ముందే ఏదైతే ఆ విధంగా ఆరోపణలు వచ్చినా ఇమీడియట్గా నేను గుడి దగ్గరికి వెళ్తాను, బడి దగ్గరికి వస్తాను, నా బిడ్డలతో వస్తాను, మీరు కూడా రండి, చంద్రబాబు నాయుడు, లోకేష్ మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో రండి అంటే అది ఏమాత్రం కూడా అవకాశం ఉంటుంది. అంతకుముందు ఆయన కూడా చేశాడు కదా భూమన కరుణాకర్ రెడ్డి, ఇదిగో నేను ప్రమాణం చేశాను, ఈ ప్రమాణాలు గోలేందో నాకు అర్థం కావట్లా. సో ఏదైనా ఉంటే చట్టపరంగా చూసుకోండి. అప్పుడు చట్టం ఏ రకంగా మరి అనుమతిస్తుందో, ఏ ప్రకారంగా సమాధానం చెప్తారో, వాళ్ళు అక్కడ సాక్ష్యాధారాలు ఈ అధికారులు ఏ రకంగా సమర్పిస్తారో వాటికి అనుగుణంగా ఎవరిది వాస్తవం అని చెప్పేసి కోర్టులు నిర్ణయిస్తాయి. సో అలా కాకుండా మనం ముందే హడావుడి చేసామనుకోండి, ఇది ఏమాత్రం కూడా ప్రజలు హర్షించరు అని చెప్పేసి అనుకోవచ్చు. అంటే ప్రజలు హర్షించాలి అని అంటే అసలు వాస్తవాలు బయటకు వస్తేనే కదా ఎవరు ఏంటి అనేది. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం, ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయడం కోసం వీళ్ళు ఈ కుట్రలు పన్నారు అని చెప్పేసి ఏదైతే గతంలో వార్తా కథనాలు వచ్చినాయో, ఒకవేళ అదే జరిగితే నిజంగా ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయడం కోసం మాత్రమే ఈ కుట్రలు చేస్తుంటే మాత్రం ఆ శిక్షలు కఠినతరంగా ఉండాలి. ఎందుకంటే ఏదో రాజకీయపరమైన అంశాలు అది ప్రజలపైన పాలన పైన రుద్దకూడదు కదా. నిజంగా పాలన పైన ఏదైనా విమర్శలు ఉంటే దాన్ని డైరెక్ట్గా మాట్లాడండి, మీడియా ముఖంగా మాట్లాడండి. కానీ ఇట్లాంటివన్నీ చేసి ఏదో సినిమాల్లో అనేక రకాల కుట్రలు చేస్తూ ఉంటారే, అలా ప్రజల్ని ఇబ్బంది పెట్టేలాగా చేస్తే మాత్రం ఖచ్చితంగా కోర్టులు కూడా చూస్తూ ఊరుకోవు. మరి చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది. మరి వీళ్ళు ఏదైతే ఇప్పుడు చెబుతా ఉన్న క్రమంలో అనుకోని రీతిలో ఈ డైరీ అంశం తెరపైకి రావటం, ఈ డైరీలో ఎవరెవరి ప్రమేయం ఏంటి, ఎంత డబ్బులు ఎప్పుడు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అని చెప్పేసి ఈ కట్ట రాజు అని ఆయన రాసుకున్నాడు కదా, మరి దానికి మరి జోగి రమేష్ గట్టిగా ఇరుక్కుపోయాడా అనే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.